హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. ఈరోజు వచ్చేసి పార్ట్ 8. ఇందులో మనం ఒక 3 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకసారి చూసేయండి. ఇఫ్ 16.3 ప్లస్ 1.63 ప్లస్ 0.163 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ ఈజ్ ఎక్స్ ఈక్వల్స్ టు. ఇక్కడ ఇవన్నింటినీ సమ్ చేసి ఒకదాన్ని మైనస్ చేస్తే 0 వస్తుందంట. ఈ ఎక్స్ ప్లేస్లో ఏముంటుంది అని అడుగుతున్నారు. సో ఎలా చేయాలనేది చూద్దాం. ఇంకొక ప్రాబ్లం చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ హ్యాస్ ఏ వాల్యూ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4గింటిలో ఒక డిఫరెంట్గా ఉంది అంట. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు. ఇంకొకటి చూడండి. యూజింగ్ డిజిట్స్ 0, 1, 2, 3, 4 ఓన్లీ వన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రేటెస్ట్ అండ్ ది స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఈస్. ఇక్కడ వీటితో అంట ఒక గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలనేది మనం చూద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఇవన్నీ చెప్పుకున్నటువంటి ఆల్ టాపిక్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి అమ్మా. ఓకేనా, అన్ని టాపిక్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇది ఎలా చేయాలనేది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే వీటన్నింటినీ సమ్ చేయాలి, అంటే ఎడిషన్ చేయాలి. మధ్యలో ఎడిషన్ సింబల్ ఉంది కదా. 1.63, 0.163. సో ఎడిషన్ చేయండి. 3, 9, 6 + 4 10, 1, 6, 7, 8, 18.093 వచ్చింది కదా. సో ఇక్కడ 0 రావాలి అనుకోండి. ఈ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉండాలి? ఇది ప్లస్ 18.093. దీంట్లో నుంచి ఇది తీసేస్తేనే కదా మనకి 0 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇదే అవుతుంది. 18.093 అంటే థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. 18.093 వచ్చింది కదా. దీని ప్లేస్లో వచ్చింది కదా. మైనస్ ఏముంది? ఎక్స్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. మనకి ఏం కావాలి? ఈ ఎక్స్ వాల్యూ అనేది కావాలి. సో ఇది మైనస్ ఎక్స్ కదా. దీన్ని అవతల పక్కకు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏముంటుంది? 18.093 ఈజ్ ఈక్వల్ టు 0 + ఎక్స్. 0కి ఏది యాడ్ చేసినా ఏమొస్తుంది? అదే వస్తుంది. సో 18.093 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 18.093. అంటే ఇలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే. ఇక్కడ చూడండి, ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి ఇది వచ్చింది కదా. ఇక్కడ 0 రావాలి అనుకోండి. ఇప్పుడు 9 - x ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది. అంటే ఇక్కడ ఏముంటే 0 వస్తుంది? సేమ్ ఇదే నెంబర్ ఉంటే కదా 0 వస్తుంది. అందుకని నేను డైరెక్ట్గా ఇక్కడ ఇదే నెంబర్ పెట్టేసి చెప్పేశాను. సో ప్రాసెస్ అయితే ఇలా చేయాలి. దీని వాల్యూ ఎంత వచ్చింది? 18.093 - x ఈజ్ ఈక్వల్ టు 0. ఇది -x కాబట్టి ఇవతల పక్కకు తెచ్చేస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. సో 18.093 ఈజ్ ఈక్వల్ టు 0 + ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18.093. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? థర్డ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, వీటిల్లో ఏది డిఫరెంట్గా ఉంది అని అడుగుతున్నారు. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. దీన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసామనుకోండి. ఏం చేయాలి? 3 × 3 ఏమవుతుంది? 9. ఇది ప్లస్ చేయాలి. +1 అంటే 10/3. ఇది 10/3. ఇది చూడండి 20/6 అన్నా ఇది క్యాన్సిల్ అవుతుంది. మనం సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవచ్చు దీన్ని. 10 × 2 = 20, 3 × 2 = 6 అంటే 10/3. దీని వాల్యూ కూడా ఏమొచ్చింది? 10/3. ఇది చూడండి, ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షనే. 3 × 10 30 + 1 అంటే ఇది 1ని యాడ్ చేయాలి. సో 31/10. ఇది 10/3, ఇది 10/3, ఇది 10/3. డిఫరెంట్గా ఏముంది? ఫోర్త్ ఆప్షన్. దీని వాల్యూ ఎంత వస్తుంది? 31/10 వస్తుంది. ఇవన్నీ కూడా 10/3లో ఈ 3 ఆప్షన్స్. సో ఏది డిఫరెంట్గా ఉంది మనకి ఇక్కడ? ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. అర్థమవుతుంది కదమ్మా. నెక్స్ట్ చూడండి, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి గివెన్ డిజిట్స్ ఏంటి అంటే 0, 1, 2, 3 అండ్ 4. వీటితో గ్రేటెస్ట్ నెంబర్ ఎలా ఫామ్ చేస్తాం మనం? పెద్దదాని దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. 4, 3, 2, 1, 0. ఇది గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. మరి స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 0 ఉంది కాబట్టి 0 తర్వాత స్మాలెస్ట్ తీసుకోవాలి, అంటే 1. నెక్స్ట్ 0 వేసుకోండి. 2, 3, 4. ఆల్రెడీ ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ చేసాం మనం. ఎప్పుడు కూడా
గ్రేటెస్ట్ నెంబర్ అడిగినప్పుడు గివెన్ డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? బిగ్ టు స్మాల్ రాసుకుంటారు. స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఏం చేసుకోవాలి? గివెన్ డిజిట్స్ని స్మాల్ టు బిగ్ రాసుకోవాలి. అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే ఇక్కడ స్మాల్ టు బిగ్ రాస్తారు, ఇక్కడ బిగ్ టు స్మాల్ రాస్తారు, ఇక్కడ బిగ్ టు స్మాల్ రాస్తారు. ఇలా మనం నెంబర్స్ అనేవి ఫామ్ చేస్తాం. కానీ ఇక్కడ 0 ఉన్నప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా స్మాల్ టు బిగ్ అన్నప్పుడు 0 అనేది ఫస్ట్ రాసుకోవాలి. ఇలా 0, 1, 2, 3, 4 రాస్తే ఇది 5 డిజిట్ నెంబర్ అవుతుందా? అవ్వదు. దీని వాల్యూ ఎంత? 1, 2, 3, 4 అంటే 1234. కానీ మనకి ఏం డిజిట్ నెంబర్ కావాలి? 5 డిజిట్ నెంబర్ కావాలి. సో 5 డిజిట్ నెంబర్ అంటే ఇలానే రాసుకోవాలి. ఓకేనా? 0 ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ దీని తర్వాత ఏదైతే ఉందో అది వేసేసుకున్న తర్వాత, అంటే స్మాల్ టు బిగ్ రాస్తారు కదా, ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ తర్వాత ఇంకొక స్మాల్ ఏముందో అది చూసుకొని అది రాసుకున్న తర్వాత దాని తర్వాత 0 రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ డిఫరెన్స్ అడుగుతున్నారు కదా. సో డిఫరెన్స్ అన్నప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 10 - 4 6, ఇక్కడ 0, 0 - 3 7 అంటే 10 - 3 అన్నట్టు. ఇక్కడ 1 అంటే ఇక్కడ మనం బారోయింగ్ చేస్తున్నాం. 11 - 2 11 - 2 9. ఇక్కడ 2 2 - 0 2 4 - 1 3 అంటే 32,976. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అర్థమైంది కదమ్మా మనం ఎలా చేయాలి అనేది. మ్యాక్సిమం ఇలాంటి సమ్స్ ఇప్పిస్తున్నారు మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించి. ఇలా డిజిట్స్ ఇచ్చేసి దీంతో గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ని ఫామ్ చేయడం, లేదంటే 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్లో నుంచి 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ తీసేయండి అలా అడుగుతున్నారు. మనకి ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1.5 మార్క్, అంటే 1 కన్నా ఎక్కువ మార్క్ అనేది ఉంటుందన్నమాట. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ కాదు, 1.25 మార్క్స్ వస్తాయి. సో ఇలా మీరు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనుక మీరు చూసుకున్నారనుకోండి, ఇలాంటివి 2 ప్రాబ్లమ్స్, అంటే ఇదే నెంబర్ సిస్టంలో నుంచి ఈ ప్రాబ్లం కానీ 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి, అలాగే 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వాటి డిఫరెన్స్ ఏంటి, లేదంటే వాటి సమ్ ఏంటి, అలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. మనం చాలా వాటిలో అలాంటి ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అలాగే షార్ట్స్లో కూడా నేను అలాంటి ప్రాబ్లమ్స్ చెప్పాను. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానీ చేశారనుకోండి మీకు 1.5 మార్క్ అనేది వస్తుంది. ఓకేనా? మనకి ఈచ్ సెక్షన్ మీకు ఏబిసి అని 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక దాంట్లో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, ఒక దాంట్లో అర్థమెటిక్ ఉంటుంది, ఒక దాంట్లో లాంగ్వేజ్ ఉంటుంది. ఈచ్ సెక్షన్ వచ్చేసి మీరు విడివిడిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి? 40% అనేది ఉండాలి. సో ఇది ఎలా ఏంటి అనేది వేరే వీడియోలో ఉంటుంది. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా విడివిడిగా క్వాలిఫై అయితేనే మీ పేపర్ క్వాలిఫై అయినట్టు అవుతుంది. సో ప్రతి మార్క్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇలా అన్నీ చేయలేము అనుకున్నప్పుడు ఈజీ ఉంటాయి కదా, ఈజీ అయినా మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ ఈ సమ్ వస్తుంది అన్నప్పుడు, అంటే ఈ మోడల్స్లో ఎక్కువ అడుగుతున్నారు కదా, సో ఈ మోడల్ సమ్స్ అనేవి ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఓకే, ఈ వీడియోలో చెప్పుకున్న వాటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.